వీరాపురుడు అయితాను ఆనందరాజు అడవిలో చూడు కోటికి మితమత నూటికి అధికారం నలభై దండకి మితంగా ఏర్పడతాను ఒకనాడు చూడు ఆనంద మారదు ఏమనుకున్నాడు నర్ర అడిగి అప్పటికిప్పటికి 10 పైసలు జేబులు లేకున్నా పాలను తీమన్న ఉండాలట అడవి లోపల మా తల్లి ఒక్కతే కనబడదు నేను ఒక్కనే తన కనబడతానా నాకు తండ్రి ఉన్నట్ట నాకు తండ్రి లేనట్ట అవ్వను అడిగిన కావాలనుకున్నాడు కనతల్లి వేదికైనా పారోడా వచ్చినాడు కనతల్లి వేదికైనా కానీ ఒక మాట తల్లి 10 పైసలు జేబులు లేకున్నా పాలను దీవన్న ఉండాలని ఉంటది ఇది నర్ర అడివి అవ్వా నువ్వు ఒక్కదనే కనబడతాను నాకు తండ్రి ఉన్నట్ట లేనట్ట కరిపూరవతుడైన గరుడు నా తండ్రి ఎవడు కరిపూరవతుడైన గరుడు నా తండ్రి ఎవడు కరిపూరవతుడైన అవ్వా నిన్ను కొన్నవాడు లంజవాయి కన్నవానే దొంగవాయి కన్నవానే లంజవాయి కన్నవానే తల్లి ప్రేమ చూసిన కటకాట సంకటంబు కలిగే నాకు ఇప్పుడైనా కటకాట సంకటంబు చరిత్ర నేను చెప్తా ఏ విషయమైన సమయం సందర్భం వచ్చినాడు చెప్పాలి నువ్వు ఇప్పుడు అడిగిన నేను చెప్పాలి కానీ కొడక అని ఆ తల్లి అన్నది నా ఊరు ఇక్కడ దగ్గర నా అవ్వగారు ఊరు మరి పౌడంపు నగరం నా తండ్రి పేరు మాత్రం పౌడంపు రాజు నా తల్లి పేరు ముత్యాల వెన్నే నాకు ఒక్కగాను ఒక అన్న నా అన్న వరాల రాజు నా అన్న వరాల రాజు ఉండగా దేవతల పూజలు ఎత్తి వాళ్ళ గర్భాన్ని నేను బిడ్డను నా పేరు చంద్రాల దేవి నిలవారం వెళ్ళబోతుకు నేను అవ్వయ్యను దాచుకున్నాను అవ్వయ్యను దాచుకుంటే నా అన్నను నన్ను మంత్రి వీరసేనుడు మాత్రం మంత్రి మల్లయ్య భార్య ఇరలచ్చమ్మ చేతులు పెడితే మా ప్రాణం తీస్తానంటే నా అన్న అర్ధమరాత్రి నన్ను ఎత్తుకొని వచ్చి రాను కళ్యాణపురి పట్టణాన్ని ఊరి మందుకు చేసుకొని కానోళ్ళ కాలు వచ్చిన అయినోళ్ళ కాలు వచ్చి నా అన్న నన్ను సాదుకున్నాడు నాకు ఉమంతనగరం ఏలిటి వాడు ఉమంతరాజు భార్య ఉమావతి వాళ్ళ అన్న కొడుకు మహేంద్ర మహారాజ్ జెండగారి చెల్లెట మార్గం వచ్చి మా దుమ్ము కొట్టి దూపలు ఉడితే మా గుడిసెకాడికి వచ్చాను నా మీద మనసు పడి దండలేసుకొని నన్ను పెళ్లి చేసుకుని నేను అత్తగారి ఇంటికి వచ్చినాక మరి ఒకనాడు మీ భార్య భర్తలు కూడినాడు కాపురాలు కొంచెం పాపాన్ని చూడు పలమూడికి వచ్చింది పలమూడి కడితే నేను పలమూడి నా గర్భం చెప్పలే నేను ఆయనకు చెప్పలే మా అత్తకు చెప్పలే మా మామకి చెప్పలే నేను ఎందుకంటే ఆవులు ఎంత అవుతుందో కవులు ఎంత అవుతుందో చెప్పలేనా చెప్పలే అని చెప్పపోయినందుకు మా అత్త మాత్రం కారణమా కష్టాలు పెట్టింది సీతమ్మ సెరలు పెట్టి నా భర్తతో చెప్పి ఏమన్నా కూడిందంటే నా అన్న వరారాజు నిజంగానే అనుకోని నన్ను బేతారు దెబ్బలు వచ్చి కట్టుకోలే కప్ప కట్టుకోలు ప్రాణం తీస్తే ప్రాణం పోలి రాను అడవిలోని శివసేముని గుడికాడ నీకు జగం ఇచ్చాను కొడక ఇక్కడ నిన్ను నేను ఆదుకున్నా నువ్వు ఇంతెత్తు కొడుకు నిన్ను లంజన కాదు నిన్ను దొంగన కాదురా కొడక లక్షలే కావాలి 5 లక్షలు లంచం 10 లక్షలు లంచం కోత పుచ్చుకున్నాను ఎక్కడ కొలువు పోయినాక 70 లక్షలు కావాలని మా బాపమ్మ అవ్వా మనకి ఉండద్దు పోయి పాపమ్మ నానకం పడితే లంచకు పానకం కారాలి ఎన్ని లక్షలు తెస్తుందో ఆ లంచకు పానకం మరి ఎంతమంది తెలుసుకోవాలి రావేమో అని
అవో పాపమ్మ నీ మిండండి నీ మిండండి పువ్వు లేకుండా నేనప్పుడు అంటే లేకపోయి ఉంటానా నచ్చినప్పుడు ముగ్గురు ఉంచుకో పువ్వులు అంతేనా ఓ పాపమ్మ నా మొగలు పూలు లేకుండా మంచిగా రాయన పూలు పాపమ్మ ఎవరు అయ్యో ఓ పిల్లగా నా కాడ ఎవరు లంచ కొడుక వచ్చింది నీకంటే సిగ్గు ఏమన్నా ఉంచుకొని కడుపునే మామ కొడుకు నేను అవ కొడుక ఎవరు విట్టో లంచ కొడుకు మంది విట్టో లంచ కొడుకు నన్ను కొడతావా ఎప్పుడు కొట్టానా తప్పుకు పొలగాడు ఎక్కడ నేర్చుకుని మంచి ఏమో కొట్టుడు బాచను నీకు ఈ 70 లక్షలు తాతను కొట్టురా కొడతాను పిల్లగాడు చూసినవా మహేంద్ర భారతి కళ్ళు చూసిండు నువ్వెవ్వరి నా తల్లిని కొట్టే అధికారం నీకెవ్వరిచ్చిండ్రా అన్నాడు మహేంద్ర మహారాజ్ అంటే ఆయన నేను ఎవరినా కాదు నేను నీ కొడుకును మా తల్లి పేరు చంద్రాలదేవి మా చంద్రాలదేవి కన్నా కొడుకును నేను నీ కొడుకును బాబు అని అంటే లేదురా నువ్వు నా కొడుకుని ఎట్లా నమ్ముతా అంటే ఆ చంద్రాలదేవి అన్నది నాయన నువ్వు కొలువు పోయేటప్పుడు మా తల్లి గర్భావతి కానీ అవులెంత అవుతుందో కవులెంత అవుతుందో ముందుగా మురిచిన మా పండుగ తెరవదని ఇక నేను చెప్పలేదని మా అవ్వ అన్నది నేను నిజంగా నీ కొడుకునే బాపు అన్నాడు సత్య నువ్వు నా కొడుకు అంటే నేను ఎట్లా నమ్ముతా ఆ ప్రతిభ ధర్మం ఏందో నిరూపించుకోవాలంటే అప్పుడు అన్నాడు ఆ పిల్లగాడు ఎవరు ఈ ఆనంద మహారాజు అవ్వా నీ ప్రతిభా ధర్మం నిరూపించుకోనట్టు కానీ ఒక్క మాట ఆనాడు మీ అన్నని పిలిపిస్తానని ఆ వరాల రాజుని పిలిపించాడు వరాల రాజు భార్య కన్యాకుమారి వాళ్ళ అన్న బిడ్డ కవితారాణి వాళ్ళ ముగ్గురు తీసుకొని మీ చెల్లెత్తింది రమ్మంటే ఆ ముగ్గురు తీసుకొని ఎక్కడికి వచ్చేళ్ళు ఈ ఉమంత నగరం వచ్చేది ఆనాడు ఇగో ఇది మా చెల్లె పాపగారి చెల్లె మరి మా చెల్లె ఏమన్నా కూడితే పిల్లగాడు పెట్టినాడు వరాల మారాదు లేదు మా అన్నయ్య నేను అవులెంతో కవులెంతో నా భర్తలు చెప్పలేదంటే మరి ప్రతిభ ధర్మం ఎట్లయితే నమ్ముతావురా మరి అప్పుడు అన్నాడు పిల్లగాడు మహేంద్ర మహారాజు వారి ఆనందరాజా నీ తల్లి ప్రతిభతరాలు నీ తల్లి సత్యవంతురాలు అంటాను నీ తల్లి సత్యవంతురాలు నీ తల్లి ప్రతిభతరాలు అయితే అలనాడు రేణుక ఎల్లమ్మ కొడుకు భార్గవి పరశురాముడిని తండ్రి జమదగ్ని మునివరుడు ఏమన్నాడు అరే నువ్వు నా కొడుకవైతే కొట్టరా నీ తల్లి తల నరకరంటే నరికి వారి నువ్వు నా కొడుకవంటున్నావు కదా చెలు నువ్వు నా కొడుకవైతే నీ తల్లి ప్రతిభతరాలు అయితే నీ తల్లి తల కొట్టరు అన్నాడు చేతుల ఆయన చేతుల ఉన్న చంద్ర వాయిదం తీసిండు గానాడు మహేంద్ర మహారాజు కొడుకు ఆనంద రాజుల చేతులు పెట్టిండు కొడుకు ఆనంద రాజా చంద్ర వాయిదం తోటి నీ తల్లి తల నరకర్రా నీ తల్లి తల తెగితేనేమో తప్పు చేసిన బిడ్డ అయితేనేమో తల తెగి కింద పడుతుంది
ఒకవేళ నీ తల్లి పరమపతి రాదు సత్యమంతుడు నీ తల్లి మెడన పూలమాల పడాలి అప్పుడే నువ్వు నా కొడుకు వెళ్ళి నమ్ముతానన్నాడు ఆనంద మహారాజు అవ్వా ఇక నీ ప్రాణం తీయక తప్పది నువ్వు ప్రతిభత రాను అయితే అవ్వా నీ మెడల పూలమాల పడతాడు అవ్వా లేకపోతే నీ తల దిగుతుంది ఆట తల్లి తప్పు ఏస్తే కొడుకు తల కొట్టి నన్న చరిత్ర నిలబడాలన్నాడు ఆ కొడుకు చూడు ఆనందం ఆనదు అవ్వా నీ కడుపుల ఉట్టి అవ్వా నీ తల కొట్టే కర్మనా కచ్చనా ఆ తల్లి చూడు 10 ఏళ్ళ పబ్బది పట్టింది 33 కోట్ల దేవతల ప్రార్థన చేశారా ఆనాడు చంద్ర వాయిదం పట్టిండు పిల్లగాడు ఆనందం రాదు ఇక తల్లిగా తలానైనా తలుపుల వచ్చినాడు తల్లి తల వచ్చినప్పుడు తల్లి విడుదల పూలమాల పడ్డదా చంద్రాల పేరునైనా పెరుగున పడ్డదేను చంద్రాల పేరునైనా తల్లి తల వచ్చినప్పుడు తల లేక తల్లి మెడలో చంద్రాల పేరు పడ్డది చంద్రాల పేరు ఎప్పుడు పడ్డదో అగో ఆనాడు నమ్మినా కొడక నీ తల్లి పరమ ప్రతిభతరాలు సత్యవంతురాలు అన్నాడు పిలగాడు మహేంద్ర మహారాజు కొడక నీ తల్లి అందు ఏ తప్పు లేదు అందుకే నీ తల్లి మెడలో చంద్రాల పేరు పడ్డది నీ తల్లి మెడలో చంద్రాల పేరు పడ్డది అవు కాబట్టి అందుకే ఈ కథ చంద్రదేవి కథ అన్నారు అవగానాడు మాత్రమే ఆ వరాలు రాదు చెల్లె ఇవో నీ కొడుకు నా బిడ్డ మరి కవిత రాని పెళ్లి చేసుకోవాలి అంటే సరే అన్న నా కొడుకు నీ బిడ్డ కవితరాన్ని పెళ్లి చేసుకుంటా అంటే పిల్లగాడు ఏమన్నాడు ఇక్కడ కాదు అక్కడ మంత్రి మల్లయ్య భార్య ఈరలచ్చమ్మ ఆ రాజ్యం నాకే ఈ అస్తి నాకే అంతా నాకే అన్నదట ఈర్లచ్చమ్మన ఆనకం బట్టి అప్పటికిప్పటికి అన్నారు తాతమ్మ సొమ్ము ఉంటే మనోడికి డక్కోరా అన్నారు మా నాయన్నేమో మరి ఇక్కడ ఉమంత నగరం అని ఉంటాడు మరి మా మామ వరాల రాజేమో కళ్యాణపురి పట్ల అన్నాడు తాతయ్య వెళ్ళిన రాజు నేను వెళ్తా అన్నాడు పిల్లగాడు ఆనందమా రాజు మామాని వరాల రాజు ఈదుకున్నాడు అందరూ ఈదుకొని పిల్లగాడు ఆనందమా రాజు వాళ్ళ ఊరు పౌడంపో నగరమైన వాళ్ళ పౌడంపో నగరమైన పౌడంపో నగరం ఎప్పుడు చేరవచ్చినారు ఆ వరాలు రాదు అన్నాడు బిడ్డ ఇగో గివే బంగుళాలంటే ఓ ఈర్లచ్చమ్మా రమ 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 ఉయ్యాలో లంచ కొడుకులు మా ఏమన్నా పుచ్చగాళ్ళు పాడాడు పుచ్చాలే మన్ను అయ్యా ఈ రావు లేదు మా ఇల్లు తెల్లగుండా భయం ఇల్లు కాలిపోయిందని ఊరు కొట్టుకుపోయినా పిల్లని చచ్చిపోయినా అంటాడు పిల్లని చచ్చిపోయినా నువ్వు రాను దీపం నిలబడుతుంది మన ఇల్లు కొట్టుకుపోయినా పిల్లని చచ్చిపోయిందా నాకు దుమ్ము తిరిపి తమ్మిడి చేతికి చెత్త లంచ కొడుకులు ఇలా తాళ్ళు చెప్ప లంచ కొడుకు నేను దొరుకుతాను అయితే అంతా నాకే అయింది ఈ రాజ్యం నాకే దేశం అంతా నాకే నేను పౌరంపురాజు మనవని చంద్రాలదేవి కొడుకును వాళ్ళు ఇవ్వలే మా అవ్వ చంద్రాలదేవి అది వరాలు రాదు ముత్తతో పోరికి ఇచ్చేస్తాయింది వరాలు రాదు
అంత నాకెందుకు బిడ్డ నీ కొడుకులదా అన్న బిడ్డలదా అన్న నాకెందుకు ఈ బంగ్లా నేను ఏం చేసుకున్నా కొడుక అంత నీకే ఈ బంగ్లా నీకే ఇక ఇల్లు నీకే అది వరకు ఎడు దొప్పుకున్నావు ఇప్పుడు మిత్రులకి వచ్చినాక నామకం దొప్పుకున్నావు నీకు ఇక అంత నీకే బిడ్డ నాకెందుకు నాయన అయ్యా నేను కొడుకుదాన్న నేను బిడ్డల రాజ్యాన్ని కాచపడ్డా ఆ దేశాన్ని కాచపడ్డా మీ అమ్మ పానం తిత్తన్నమాట నిజమే మీ మా పానం తిత్తమన్నమాట నిజమే వరాలు రాదు ప్రాణిస్తాను నా చంద్రాలదేవి ప్రాణిస్తాను ఆ మాట నిజమే కానీ బిడ్డ నా కొడుకు లేరు బిడ్డ లేరు రాజ్యం నాకేది దేశం నాకేది గుక్కడి పోదాన్ని అన్నది రాజ్యం అన్నారు చూడు ఆనందం ఆరాధకున్న కన్యాకుమారికి ఆకాశం అంతా అరుగులేసి భూజం అంతా గద్దెలేసి ఆనందరాజుకున్న కవిత రాని చూడవమ్మ శుభతోడి శుభ లగ్నమైన లగ్నంగా ఎత్తినారు శుభదేవి లగ్నం చేసిండు ఆనందరాజే కవిత రారే మరి మరి రాజవ్వ పేరు మీద రామరామల కీర్తన చెప్పిన వర్గాలు పుణ్యాలు తొలుగు దోషాలు జగతి నమ్మం పతి పార్వత్రా కోటి మంగళమాదేవరాని మంగళమాదేవరాని మంగళ దేవి అయ్యో మంగళ మంగళ మాదేవ దేవునికి మంగళం నిరాచ మల్లయ్యకు